మంచి టాపిక్ పట్టుకొచ్చినా మంచి టాపిక్ అంటే ఇన్ని రోజులు చదివా మాట్లాడింది అట్లా కాదు, బాగా ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ ఎట్లా అయిపోయిందంటే మన జీవితాల్లో ఇప్పుడు ఒక భాగం అయిపోయింది, అంత ఇదైపోయింది. ఫోనా ఇప్పుడు ఫోన్ కంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయినాం కదా. ఫోన్ కంటే అడ్వాన్స్ అంటే ఫోన్ కంటే అడ్వాన్స్ రా ఇంకా ఏరా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత శాసిస్తుంది కూడా. దాని గురించే మాట్లాడతాం. టాపిక్ మంచి టాపిక్ కదా అసలు. ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్ అయితే అదే ట్రెండింగ్ మంచి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు ఎట్లుందంటే మొబైల్స్ లేవు. మనం డిగ్రీలో కీప్యాడ్ మొబైల్స్ కాలే ఆటో ఓకే. కొంచెం ఇది కూడా సౌండ్స్ కూడా ముందు ఎట్లుందంటే మనం డిగ్రీ ఆ టైంలో కీప్యాడ్ మొబైల్స్ ఉండింది. అంతకుముందు ఇంటర్లో అయితే మొబైల్స్ లేవు, నీ దగ్గర ఉండే కీప్యాడ్ మొబైల్. తర్వాత ఏమైంది, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చా. తర్వాత ఏమైంది, అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఒక ట్రెండ్ ఉడుకున్నా. అంటే 2 GB డేటా ఇస్తా అంటే రోజుకి, నెలకి ఒకసారి రీఛార్జ్ చేస్తే 400 పెట్టాల్సిందే అట్లుండే. 2 GB డేటా 3Gలోనో 2Gలోనో వస్తాండే అప్పుడు అవి. తర్వాత ఏమయ్యా ఇంక జియో వచ్చా. అదొక విప్లవాత్మకమైన మార్పు. ఒక రోజుకి 1 GB. ఆ జియో వచ్చినప్పటి నుంచి ఇంకా మనకి నెట్ అనేది చాలా అందుబాటులో అయిపోయింది అనమాట. ఇంకెప్పుడైతే 5G వచ్చినో స్పీడ్ ఎట్లయిపోయిందంటే, ముందు ఒక మూవీ డౌన్లోడ్ కావాలంటే కూర్చుంటాను గంటల ఆడిపోయి మనము మీ ఆఫీస్ దగ్గర RWS ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చుంటా అంటే కదా వైఫై కోసం. ఆడ వైఫై ఉంటే ఆడొచ్చి సినిమాలు డౌన్లోడ్ చేసుకొని అవి చూస్తా అంటే. ఇప్పుడు 5 నిమిషాలు కూడా అవసరం లేదురా సినిమా డౌన్లోడ్ అయ్యి. మనకు కొన్ని వెబ్సైట్స్లో సినిమా డౌన్లోడ్ అట్లాంటి ఇదైపోయింది. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత దారుణం అయిపోయిందంటే, అది దానివల్ల మంచి జరుగుతుందో తెలియదు, దానివల్ల చెడు జరుగుతుందో తెలియనట్టు అయిపోయింది. అంటే మంచి చెడులు రెండు చెప్తున్నా కదా. ఏ దానినైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏదైనా కానీ దాన్ని యూజ్ చేసేదాన్ని బట్టి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తావు అబ్బా. కొంతమంది యూజ్ చేస్తారు, అందరూ అదే చెప్తారు రా. ఏమంటారు, ఎంతలో వాడాలో అంతలో వాడితే దానివల్ల మంచి జరుగుతుంది అంటారు. నువ్వు మితిమీరి తగిన ఆ వాడకము అది ఎత్తిపోతుంది అంటారు కదా. ఏఐలో వచ్చిన కొత్తలో డీప్ ఫేక్ అని ఒకటి వచ్చా. డీప్ ఫేక్ వీడియోలు అసలు కాదు నిజమని, అసలు నిజం అనుకునేస్తారు అంతే. నిజం అంతే, అదే నిజం అట్లా అయిపోయింది. ఇప్పుడు మంచి ఒక మాట చెప్తున్నా ఒకటి. ముందు ఎట్లుందంటే చెవులతో వినేది ఏంది నమ్మద్దు, నీ కల్లారా చూస్తేనే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, కల్లారా చూసింది కూడా లేదు. కల్లారా చూసినా కూడా అది ఖచ్చితంగా నిజమా అని చెప్పలేకపోతున్నాం. కొన్ని వీడియోలు ఇట్లా పెడితే మామూలుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తున్నాయి, దాని కింద ఫస్ట్ కామెంట్లు కూడా అన్ని ఏఐ లాగా ఉంటాయి. ఆడున్నాయి. ఎండకి అద్దాలు ఉండాలి, కండ్లు మంటే ఎండ మండుతుంది. అయ్యో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడేటప్పుడు దాంట్లో కొన్ని లాభాల గురించి మాట్లాడుకుంటా. నువ్వు ముందు ఏం చేస్తుంటే లాభాలు ఉన్నాయి, లాభం గురించి మాట్లాడు, నేనైతే లాభాలు మాట్లాడతాను, నువ్వు నష్టాల గురించి మాట్లాడు. ఇప్పుడు ఏఐ యూజింగ్లో బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను చేయాలా, ఎక్కడికైనా ఒక లెటర్ ప్రిపేర్ చేయాలా, దానికి ప్రాంప్ట్ రాస్తానమాట. అంటే మనం దానికి సజెషన్స్, నాకు ఈ విధంగా వీళ్ళకి కావాలా ఈ మ్యాటర్ ప్రకారం నువ్వు టైప్ చేసి నాకు ఇవంటే నీట్గా ఏ లాంగ్వేజ్ లో ఉంటే ఆ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ ఇస్తుందా బ్రహ్మాండంగా ఆల్ లాంగ్వేజెస్, ఆల్ వరల్డ్లో ఉన్న ఆల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ అన్నిట్లోనూ మనకు లెటర్ కావాలంటే నీట్గా నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి నీట్గా విత్ ఇన్ 10 సెకండ్స్ ఎక్కువ కూడా లేదు. నువ్వు అట్లా ప్రాంప్ట్ ఇస్తేనే ఇట్లా లెటర్ ప్రిపేర్ అయిపోతుంది. నువ్వు కాపీ పేస్ట్ చేసుకొని తీసుకొని పెట్టించుకొని సంతకం పెట్టి బ్యాంక్ మేనేజర్కి కావాలనుకో బ్యాంక్ మేనేజర్కి ఇచ్చేయచ్చు. బ్యాంక్ మేనేజర్ మనకు ఏమైనా రిప్రజెంటేషన్ అంటే మనం ఎవరికైనా అర్జీ రాసుకోవాలంటే అర్జీలు వస్తాయి. ఒకవేళ నీకైనా ఐడియాలజీ ఉంది, ఒకవేళ అంటే ఏ విషయం మీద అవగాహన లేదనుకో, ఇప్పుడు నేను ఒక చిన్న వ్యాపారం ప్రారంభిస్తాను అంటే నేను ఒకటి వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, ఆ బిజినెస్ లో నాకు కొన్ని ఐడియాలు అంటే నువ్వు అడుగుతుంది, అది నువ్వు ఏ వ్యాపారం పెట్టుకుంటారో దాని గురించి చెప్తే నేను చెప్తాను ఎంత ఖర్చు అవుతుంది, నీకు ఏమేమి అవసరం అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్లేస్ కావాలా. సపోజ్ నేను ఒక టీ స్టాల్ పెట్టాలనుకుంటున్నా, నాకు దానికి సంబంధించిన ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత మెటీరియల్ అవుతుంది నువ్వు వచ్చినావంటే అది ఫస్ట్ షెడ్ దగ్గర నుంచి, అంటే ఒక టెంట్ మామూలుగా మనము
వేసుకుంటాం కదా, షెడ్ వేస్తే షెడ్, దాంట్లో మెటీరియల్, ఫుడ్ మెటీరియల్, అంటే దానికి కావాల్సిన మెటీరియల్, చైర్లు, కుర్చీలు అన్ని ఎస్టిమేట్ వేసి నీట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ఇస్తుంది. ఇది మనకు పనికి వచ్చేదే కదా, ఇది మనకు పనికి వస్తుందా లేదా. రెండోది చూసుకో, టైం చాలా సేవ్ చేస్తుంది. నువ్వు టైం సేవింగ్ అదే నువ్వు లెటర్ కొట్టాలనుకో వీళ్ళకి టైప్ చేస్తావు, కానీ అంత టైం లేదు. ప్రాంప్టింగ్ అంటే విత్ ఇన్ నువ్వు ఇచ్చే ప్రాంప్టింగ్ ఎంతసేపు ప్రాంప్టింగ్ ఇస్తావు, 5 to 10 seconds లో ప్రాంప్టింగ్ ఇస్తావు. ప్రాంప్టింగ్ ఇచ్చిన 10 seconds లో లెటర్ వస్తుంది, ఒక డీటెయిల్స్ వస్తుంది. అంటే నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. మొత్తానికి టైం సేవింగ్ అంటే వేగం ఎక్కువ, అతి స్పీడ్, హెవీ స్పీడ్. దానివల్ల ఏమవుతుంది, టైం చాలా సేవ్ అవుతుంది. తర్వాత నీకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి అనమాట. అంటే కొంచెం దాంట్లో చూడు చూడు అడ్వాన్స్డ్ కొన్ని పాత ఫొటోస్ ఉంటాయి మన దగ్గర. కొద్దిగా అట్లా దీన్ని బాగా మంచి హై క్వాలిటీ చేసి హెచ్డీలో నాకు కొంచెం అవుట్పుట్ అంటే నీట్గా అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇది ఇంత బాగుందా, ఇంత అంటే ఇది మంచి దాంట్లో నేను వచ్చిన ఓన్లీ నేను లాభాల గురించి, అంటే దాంట్లో వచ్చే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నాను. నేను బాగా చాలా మంది ఇప్పుడు చూస్తున్నాను, మనకి ఇన్స్టాలో పెడుతుంటారు కదా, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో ఓల్డ్ ఫోటో అదే ఓల్డ్ ఫోటో ఏ ఫోటో, అంటే దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే కొంచెం ఫేస్ లో మార్చడం ఇది చేస్తూ ఉంటుంది. అది కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే మార్చదు, ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్ ఇస్తే మార్చదు. ఓకే, మళ్ళీ వీడియోస్ అనమాట. అంటే మనకు న్యూస్ చేసుకొని ఎవరికైనా మంచి ఐడియాలజీ ఉంటుంది, మంచి ఐడియాలజీ ఉండేవాడు ఏం చేస్తాడు, నేను ఈ విధంగా యానిమేషన్ తయారు చేయాలా, అంటే వీళ్ళు ఫేస్ పెట్టుకుని నేను మంచి అడ్వర్టైజ్మెంట్ వీడియో చేయాలా, మంచి వీడియో. అంటే కొంచెం ఇప్పుడు చాలా మంది చూడండి, చాలా మంది బాగా గమనించారు. ఒకటి మనకు టెంపుల్ గురించి చెప్పాలనుకుంటే, ఏదైనా టెంపుల్ గురించి గిన ప్రాంప్ట్ ఇస్తే బ్రహ్మాండంగా అవుట్పుట్ ఇస్తుంది. ఆడొక నాకు చిన్న ఒక ఇది ఉందిరా, కాదు అంటే ఇప్పుడు ఊహ వేరే, రియాలిటీ వేరే. ఇప్పుడు ఈ గేట్ ఉందప్ప, ఇక్కడ ఈ గేట్ ఉంది, వెనకాలంతా ఒక ప్లేస్ ఉంది అనుకో, ఖాళీ ప్లేస్. మనం ఏం ఊహిస్తాము, ఈ గేట్ ఏందో బాగుంది, ఆడొక పెద్ద బంగ్లా ఉంటే భలే ఉండు, అంటే హర్రర్ బంగ్లా ఉంటే బాగుండు అనుకొని క్రియేట్ చేయడం బాగుంటుంది. కానీ కొన్ని చారిత్రక కొన్ని ఉంటాయి కదా, ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు చూసినోడు అయితే ఏమనుకుంటాడు, తెలుసు అనమాట ఇక్కడ ఇది లేదు అని. చూడనోడు తెలియనోడు దాని గురించి. ఇప్పుడు మన ఊరే తీసుకోరా, ఇప్పుడు ఈడ సంథింగ్ వద్దులే ఉండు, ఈడ అనుకో, ఈడ అంత నీట్గా క్లీన్. ఇప్పుడు యాడిది రాంబుర్జ్ వెనకల సంజీవరాయన్ టెంపుల్కి వెళ్ళే దారి, ఈడ మండపం వస్తుంది కదా, మండపంలో శివలింగం పెట్టేసి మండపం యాక్చువల్గా ఖాళీ మండపం ఉంది మన దగ్గర. ఆ మండపంలో ఒక శివలింగం పెట్టేసి ఏదో అదొక రీల్ వీడియో లాగా అట్లా చేసేసి మంచి మ్యూజిక్ వేసి శివుందే వేసి పెట్టేసాం అనుకో, వేరే వాడు ఏమనుకుంటారు, యా ఊర్లోనో భలే ఉందిరా ఇది చూసొద్దాం అనుకుంటారు. కానీ తెలిసివాడు ఏమనుకుంటాడు, లేదురే సంజీవరాయన్ గుడికి పోయే దారిలో మండపం రాది, ఆడ శివుడు ఆడున్నాడు ఉత్తమ మండపం కదా, ఎవరో ఏలో పెట్టారా అనుకుంటారు. కానీ తెలియనోనికి ఏమైపోతుంది, మ్యానిపులేట్ కదా, అంటే లేనిది ఉన్నట్టు చూపించేస్తాను. అది డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఎస్కేడ్ సర్కిల్ ఉంది, ఎస్కేడ్ సర్కిల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి. దసరా ఉత్సవాలు మన ఊళ్ళో బాగా జరుగుతాయి, ఊళ్ళో అందరూ బాగా జరుగుతాయి. ఎస్కేడ్ సర్కిల్లో దసరా ఉత్సవాలు పై నుంచి ఒకటి షార్ట్ వేస్తాం అనుకో, ఏందన్న వీడియో. దాంట్లో ఒక 100 మంది లేదంటే ఒక 200 మంది యాక్చువల్గా వచ్చింటారు. వినరా, 100-200 మంది యాక్చువల్గా వచ్చింటారు దసరా ఉత్సవాలకి. మనం వేసాము 1000 మందిని పెడతాం, ఇరుకిరికి పెట్టి 5000 మందిని పెడతాడు నేను. ఎస్కేడ్ సర్కిల్లో సందు లేదు, ఇసుకేస్తే రాలంత జనం మన దసరా ఉత్సవాలు జరిగినాయి అని చెప్పి పెట్టేసామంటే 5000 మందిని. పక్కన వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు చూసినప్పుడు అబ్బా భలే జరిగినాయిరా పెనుగొండల ఉత్సవాలు, ఇంతమంది వచ్చినారు ఇది అనుకునేస్తారు, అనుకుంటారు కదా. మంచిదే కదా, అది మంచిది కదరా, లేని ఉన్నట్టు చూపిస్తే. అంటే ఇదేం నష్టం లేదు, నష్టమేం కాదు అన్నట్టు. ఇప్పుడు లేని చోట అంటే ఇది ఓకే, అట్లాంటివన్నీ కొంచెం మేనేజ్ చేయొచ్చు. లేని ప్లేస్ లో నువ్వు చెప్పినట్టు ఏదో దేవుడు పెట్టడము, లేని ప్లేస్ లో ఏదన్నా ఉన్నట్టు చూపించడము, ఖాళీ ప్లేస్ లో పార్క్ చూపించడము, ఇలాంటి వాటిని అవుతాడు అనుకుంటే అది నిజంగా ఉందేమని ఎత్తుకుంటూ రావచ్చు. వచ్చిన తర్వాత ఫేక్ అని తెలిసిన తర్వాత మనల్ని తిట్టుకుంటాడు. అంటే చేసిన వాళ్ళు కానీ ఇక్కడ మ్యాటర్ తిట్టుకోవడం కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రాంగ్ ఇన్ఫర్మేషన్ మనకే ఒక ఏమంటారు, ఏమంటారా మన ఏరియాని మనమే కాదురా, మనకు ఆత్మసాక్షి ఒకటి ఉండాలి కదరా, మనస్సాక్షి. మన మనస్సాక్షి మనము తప్పు చెప్పకూడదు, మనం అక్కడ ఏందుంటే అదే చూపించాల. ఒక సోషల్ మీడియాలో నేను వీడియోలు చేస్తానప్పుడు నాకు ఏఐలో ఈ లేని ఉన్నట్టు చూపిస్తే మాత్రము నాకు రెండోది లైక్ కూడా కొట్టిన తిప్పేస్తుందండి.
రెండో విషయము అంటే వాని ఇమాజినరీ ఆ రేంజ్ లో ఉందని నువ్వు అప్రిషియేట్ చేయలే. ఇంతవరకు అదేరా చెప్పింది. వెనకాల బంగ్లా పెడితే ఇమాజినరీ చూస్తే అంటే నువ్వు శివుని వీడియో చూస్తే ఊహాజనితం. కొన్ని పాత సినిమాలు ఉంటాయి చూసినావా, ఉండు, జగదేక వీరుడు అతిలోక సుందరి, కొన్ని భైరవ దీపము, కొన్ని సినిమాలు ఉంటాయి కదా పాతవి, అది మాయాబజారు, అడ్వెంచరస్ సినిమాలన్నీ. ఇంకా చెప్పాలంటే కొన్ని మగధీర, పాతాళ భైరవి, ఇవన్నీ ఏమంటే వాళ్ళ ఊహను ఉపయోగించి ఒక ఊహా లోకాన్ని సృష్టించడం. అస్సలు లేదు, అది లేని ఉన్నట్టు కాదు, అస్సలు లేదు, అస్సలు లేనిది వాళ్ళకి సృష్టిస్తున్నారు. మగధీర అదేది బాహుబలి సామ్రాజ్యం లేదు, ఆడ రాజమౌళి సృష్టించినాడు వాని ఊహ అంతా పెట్టి. ఎక్కడైనా చూసిండొచ్చు అట్లా బిల్డింగ్లు అట్లాంటివి, ఎక్కడైనా చూసిండొచ్చు రాజ్యాలు, కానీ అలాంటి ఒక మన టాపిక్ వేరే డిస్కషన్కి వెళ్ళిపోతాం. ఓకే, అక్కడ చేద్దాం. నేనేం చెప్తాను అంటే ఉరువే లేదు, అలాంటి ఒక లోకాన్ని నువ్వు సృష్టిస్తే ఓకే. ఎస్కేడి సర్కిల్లో జనాన్ని పెడితే ఎస్కేడి సర్కిల్ అనేది ఉంది కదా, ఈ మండపంలో తెచ్చి నువ్వు శివలింగం పెడితే ఈ మండపం మీరు ఉంది కదా, అస్సలు లేదు, దాన్ని నువ్వు కొత్తగా ఒకటి క్రియేట్ చేయంటే బాగుంటుంది. ఇప్పుడు ఓకే అంటే ఓకేలే, ఇది నాకు నీకు అర్థమైంది, పాయింట్ అర్థమైంది కదా. అర్థమైంది. అంటే ఇది టాపిక్ కాకుండా మనం చెప్పదలుచుకుంది కాకుండా వేరే టాపిక్ వెళ్ళి. ఓకే, అంటే ఇప్పుడు ఏఐ నుంచి మనకు ఏమైనా ఉపయోగం ఉందా, లేదంటే నష్టం ఉందా? అంటే ఎంత ఉపయోగం ఉంది అంతే నష్టం ఉంది. మనం దీని గురించి మాట్లాడదాం. ఓకే, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ యూజింగ్ అనమాట. అంటే వాడు ఏ విధంగా యూజ్ చేస్తే ఆ విధంగా అవుట్పుట్ ఇస్తుంది. నాకు ఎంత అవసరమో నేను అంత వాడుకుంటాను అనుకుంటే, నీకు ఎంత అవసరమో నీకు అంత వాడుకోవాలి. మనము పెద్ద గేమ్ దాని గురించి ఏం లేదు. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో ఉందప్ప, దానివల్ల సెలబ్రిటీస్ చాలా సఫర్ అవుతాను. ఇప్పుడు సెలబ్రిటీ ఎక్కువ ఇదే చాలా సఫర్ అవుతా అంటే సెలబ్రిటీసే. అలాంటిది నార్మల్ పీపుల్ జరిగితే మాత్రం తట్టుకోలేరు, వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు అది డీప్ ఫేక్ అయితే ఓకే, ఒకవేళ ఎవరన్నా మంచి ఇట్లా ఏ న్యూస్ చేసామని పట్టుకొని ఎవరైనా అమ్మాయిలు కానీ వేరే వాళ్ళని కానీ డీప్ ఫేక్ లో పెట్టేస్తే, డీప్ ఫేక్ లో పెడితే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఏమన్నా అవ్వచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కొంతమంది అందుకే అలాంటిదే. తర్వాత మనం ఇచ్చే కంటెంట్ అంటే మనం ఇచ్చే అవుట్పుట్ నిజమో కదా తెలియలేదు. అది రియలా ఫేకా అర్థం కావడం కాలే. ఇప్పుడు యాది రియల్ యాది ఫేక్ అది ఉందా లేదా అది అప్పుడు మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు ఫస్ట్ ఒక మంచి వీడియో బయటకు వచ్చిందంటే ఏ అనేసి కింద కామెంట్ పెట్టేస్తున్నారు. అది నిజమై ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అంటే కొన్ని కనిపెట్టగలుగుతున్నారు, కొన్ని కనిపెట్టలేనంతగా ఉన్నాయి, కనిపెట్టలేనంతగా వెళ్ళిపోతున్నారు. ఇంకా దీంట్లో చూడు ఇంకా నష్టాలు ఏమన్నట్టు చెప్పు. ఏ వల్ల నష్టాలు అంటే నాకే నీకే ఎక్కువ తెలుసు నష్టాలు దాంట్లో. ఎందుకు నా నెగిటివ్ మాట్లాడుతున్నా? నెగిటివ్ అని కాదు, దీనివల్ల ఫ్యూచర్లో జాబ్లు కూడా పోయే అవకాశం ఉంది. చాలా జాబ్. ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా చేసుకుని కొన్ని పనులు ఉంటాయి. నువ్వు చెప్పినట్టు జాబ్స్ గురించి అయితే మాన్యువల్ ఎంట్రీస్ ఉంటాయి అనమాట. మనం ఏం చేస్తాము, చిన్న ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదే తయారు చేసి పెడతాడు. వన్స్ అవసరం ఏముంది, మనుషులతో ఏం అవసరం ఉంది? జాబులు పోతాయి, చాలా జాబులు పోతాయి. జాబ్స్ అంటే జాబ్స్ పోయే కాలం ఇది. ఇంకా చెప్పాలంటే ఏఐలో ఫస్ట్ స్టెప్ మాత్రమే అనిపిస్తుంది నాకే. జస్ట్ స్టార్టింగ్ 1 year 2 years తర్వాత ఏఐ అనేది శాసిస్తుంది. ఇంకోటి మనకు మామూలుగా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమంటే మీ పర్సనల్ డేటాని కానీ ఎగ్జాక్ట్లీ మీ పర్సనల్ ఫొటోస్ కానీ ఎక్కడ కానీ ఏ అయితే ఈకూడదు పంచుకోదు అసలుకి. కొంతమంది దాన్ని ఎట్లా వాడుకుంటారంటే ఫ్రెండో లవరో ఇంకోటో. నేను ఓ టాపిక్ చూసా అంటే ఒక ఆంటీతో మామూలుగా డిస్కషన్ ఎట్లుంటుందని ఏ అయితే మాట్లాడుకుంటాడు, ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడంటే ఏ అయితే మాట్లాడుకుంటాడు. ఫ్రెండ్స్ కొంతమంది చాలా బాగా యూజ్ చేసుకుంటా అంటే కొంతమంది చూడండి చాలా బాగా యూజ్ చేసుకుని, కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏ అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాను, ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ కంపెనీలో ఏ క్వశ్చన్ అడగొచ్చు అని ఒక డెమో ఇంటర్వ్యూ నువ్వు చేయను, అది ఏం అడగొచ్చు. ఒకవేళ నువ్వు అడుగు, నేను ఆన్సర్ ఇస్తాను, కరెక్ట్గా చెప్పు, ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకుంటా అని చాలా మంది ఇట్లా యూజ్ చేసుకుంటారు. కొంతమంది రాంగ్ యూజ్ చేస్తారు, కొంతమంది రైట్ యూజ్ చేస్తారు. తర్వాత ఇంకా ఫొటోస్ ఉంటాయిరా, ఫొటోస్. ఒక ఫోటో ఉండలే మా పాపదే, మామూలు ఇంటి దగ్గర తీసిన ఫోటోనే ఏఐలో తీసి కొంచెం ఎడిట్ చేసి పెట్టినాం అంతే. ఒక 5-6 మంది వచ్చినారు, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చేంజ్ చేసినాము. ఒక 2-3 వచ్చి అడిగినారు అనమాట, తెరవంలో ఇది మీ చెరువు దగ్గర తీసినారా, ఆ టైంకి ఎట్లా పోయినారు, ఆ టైంకి ఎంత బాగా వచ్చింది అని చాలా మంది అడిగినారు అనమాట.
ఇంకా చెప్పలేక చెప్పేసిన ఇది ఏలో ఎడిట్ చేసిన వీడియో ఫోటో ఇది అంటే చాలా బాగుంది అంటే ఎంత న్యాచురల్గా కూడా ఇవ్వగలుగుతుంది అంటే ఒక్కొక్కసారి అది నిజం అబద్ధం కూడా తెలుసుకోవాలన్నమాట బాగుంటుంది అంత కరెక్ట్గా ఇస్తుంది కానీ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనాథరైజ్ అంటే అనవసరంగా ఇక ఇబ్బందులు వస్తున్నాయంటే ఇట్లా డీప్ ఇట్లాంటివి ఇంకేమైనా ఉంటే చెప్పబ్బా నువ్వే అదే రా ఇప్పుడు ఏంటంటే మనకి తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. ఇంకొకటి మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు పర్సనల్ విషయాలని చెప్పినాం కదా ఏతో ఎస్పెషల్లీ మన బ్యాంక్ డీటెయిల్స్ ఓటీపీలు పాస్వర్డ్స్ ఏఐకి సంబంధించిన క్లౌడ్లో స్టోర్ చేయొద్దండి సేవ్ చేయొద్దండి అది మనకు చెప్పాల్సింది మెయిన్ అదే ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇస్తున్నామంటే అది ఎవరో తెలియదు మనకి ఏ అంటేనే తెలియదు మనకి ఎవరు మాట్లాడుతారో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అది జస్ట్ ఒక ఆపరేటింగే కదా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో మనకు తెలియదు దీని కూడా ఎవడో ఒక కనసంలో ఆపరేట్ చేస్తుంటారు మన డేటా వాళ్ళ చేతిలో పెట్టి మనం ఇబ్బంది పడే బదులు మన సేఫ్టీలో మనం ఉండండి ఇప్పటికీ చూసారా చాలా మందికి ఫోన్లు మామూలు చిన్న ఫోన్లు వాడేవాళ్ళు ఒక పేపర్లో రాసుకుంటారు ఫోన్ నెంబర్లు కొన్ని అకౌంట్ ఫోన్ నెంబర్లు బ్యాంక్ డీటెయిల్స్ పేపర్లో రాసుకుంటారు మరి అతి జాగ్రత్త కూడా పనికిరాదు అలాగని చెప్పేసి ఏఐని యూజ్ చేద్దని మేమైతే చెప్పడం లేదు ఖచ్చితంగా వాడండి పర్ఫెక్ట్గా వాడండి సరైన ప్రాంప్ట్ మంచి కోసం వాడండి మంచి కోసం వాడండి ఫేక్లు ఇవన్నీ అదే డీఫేక్లు మాత్రం చేయొద్దండి దయచేసి తర్వాత ఇంకా లాభాల గురించి మాట్లాడుకొస్తే చెప్తే కదా ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి కానీ టైం సేవ్ అవుతుంది అంటారు ఇప్పుడు కంపెనీస్ మాట్లాడుతుంటే నలుగురు చేసే పని అర్ధ గంటలో చేసేస్తుంది అది మాకు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఇన్ని చెప్తున్నాను అనమాట కంపెనీస్ కానీ నాకు మంచి పాయింట్ వచ్చింది ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ అనుకో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఏఐ వల్ల మానవ మేధస్ అంటే మానవ మేధాశక్తి పోతుంది చాలా తగ్గిపోతుంది ఎవరికి కావాలరా నీ తెలివి ఏముందేడా ఏఐతో మాట్లాడుకుంటాం ఏఐతో క్రియేట్ చేపిస్తాం నాకు ఇలాంటిది ఒకటి లోకం కావాలంటే నేను ఏఐతో సృష్టించుకుంటారా ఏఐ కాదు ఏఐ ఓన్లీ ఫర్ ఏంది ఇన్ఫర్మేషన్ వరకే కష్టపడేది అది 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 మేధాశక్తి కాదు కష్టపడము శారీరక శక్తి మరి అది మేధాశక్తి నీ ఆలోచన రా ఇలాంటి ఒక రాజ్యాన్ని నిర్మించాలంటే అప్పుడు నీకు మేధాశక్తి వస్తుంది ఇలాంటి ఇట్లా పెట్టు ఎంత ఏఐని వాడినా కూడా మనిషి మేధాశక్తి చాలా వరకు ఆ ఏఐని సృష్టించి కూడా మనిషే కరెక్టేరా కరెక్టే ఇప్పుడు ఫోన్ ఏమవుతుంది పిల్లలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏమన్నా తెలుసుకోవాలంటే బుర్ర ఉపయోగించారు ఏఐతో ప్రాంప్ట్ ఇద్దాం అదే చెప్తాది అని వస్తుంది కదా అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా ఉంటుంది అంటే తెలుసుకోవాలంటే ఏఐని బాగా వాడుకోవచ్చు తెలుసుకోవాలంటే మొత్తానికి ఏదో ఒక రకంగా అయినా కూడా మనిషి బుర్ర అనేది వాడకం తగ్గిస్తాడు వాడకం తగ్గించి ఏఐ ద్వారా తెలుసుకుంటాడు నేను చెప్తాను కదా ఆలోచించాలి కదా ఇట్లా దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలా అని ఆలోచించాలి కదా ఆలోచించారు ఎందుకు అట్లా కొట్టుకుంటాను ఏఐకి ఇప్పుడు సింపుల్ రా ఇప్పుడు ఒకటి ప్రాబ్లం అర్థం కాలేదనుకో ఏదైనా ఒక క్లాస్ సబ్జెక్ట్ తీసుకుంటే ప్రాబ్లం అర్థం కాలేదనుకో ఫోటో తీసి పెట్టేసి ఎక్స్ప్లెయిన్ అంటే సర్ర చేసి మనకు చెప్పేస్తుంది అది ఏ భాషలో కంటే ఆ భాషకి మనం ట్రాన్స్లేట్ చేస్తుంది నువ్వు చెప్తానేది కొంచెం వేరురా ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే నువ్వు చెప్తానేది వేరు అది తెలుసుకోవడం అది మంచిదే అట్లా తెలుసుకోవడం దాంతో ఎక్స్ప్లెయిన్ చేయించి అన్ని దాని మీద ఆధారపడితే అట్లా కాదు ఇప్పుడు ఏందన్నాపా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇదిందాపా ఏందన్నా ఒకటి ఏందన్నా సాల్వ్ కాని నీ ముందర ఏందన్నా సాల్వ్ కాని ఏదైనా ఉంది ప్రాబ్లం ఉంది ఫజిల్ కాదు ఏదన్నా నీ దగ్గర లేకుంటే నీ లైఫ్లో ఏందన్నా ఒక సాల్వ్ కాని క్వశ్చన్ నువ్వు తనలాడుతుంటావు ఎట్లా చేద్దాం ఎట్లా ఏ గీస్తే కదా అది 10 రకాల ఆన్సర్లు ఇస్తుంది నువ్వు ఎట్లా చేయొచ్చు అని ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా కానీ నేను చెప్పేది ఏమంటే ఆ ఏ అనేది లేకపోతే ఆలోచించి నువ్వే ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటావు కనిపెడతాం ఒక రోజు కాకపోయినా 2 రోజులకు గానే నీ సొంత బుర్ర ఉపయోగించి కనిపెడతావు కదా ఏ వల్ల మేధాశక్తి తగ్గిపోతుంది అనిపిస్తుంది తగ్గింది అనుకో ఆల్రెడీ చాలా మంది పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందిరా పిల్లలు ఏందన్నా కూడా వాళ్ళ బుర్రకు ఒక్కోరు ఇంకా మేటా ఉంది కదా దాన్ని వాడు ఎక్కువ వాడేస్తాను పిల్లలు ఏమంటే ఇప్పుడు మొన్న ఏడో ఇంటి కర్ణాటకలో ఆల్రెడీ సోషల్ మీడియా బ్యాన్ అంట చిన్నపిల్లలకి మన ఆంధ్రలో కూడా మన సీఎం చంద్రబాబు గారు చెప్పినారు ఒక 90 days లో
అమలు చేస్తామన్నారు. మంచిదే. అయ్యో ఖచ్చితంగా. అట్లా అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, బుర్ర పెడతారు. అంటే బ్యాన్ అంటే నువ్వు ఎట్లా అనుకుంటాను? సోషల్ మీడియా బ్యాన్ అంటే బ్యాన్ అంటే ఇప్పుడు నీ అకౌంట్ యూజ్ చేసుకొని ఇప్పుడు మన పిల్లలకి ఏమైనా అకౌంట్లు ఉన్నాయా సోషల్ మీడియాలో? అకౌంట్లు మనమే అకౌంట్లు చాలా మంది ఉన్నాయి కదా. నేను అట్లా అనుకుంటాను. అట్లా అని కాదు, మనము లాగిన్ అయ్యేటప్పుడు ఎక్కడన్నా కానీ లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఏజ్ అడుగుతుంది కదా. ఓకే, నా ఫోన్ ఉంది మా వాడి వయసు 10 ఏళ్ళు అనుకో, నా ఫోన్లో వాడు వాడుకుంటారు. వాడు సోషల్ మీడియా బ్యాన్ ఎట్లయితుంది? నాకు నీ డౌట్ నిన్న వచ్చింది. అది బ్యాన్ అంటే అది బ్యాన్ అట్లా కాదు. నేను చెప్పేది ఏమంటే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకునే అనాథరైజ్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే యువర్ ఏజ్ 18+ వస్తుంది, ఎంటర్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్. వాడు రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అడుగుతుంది, ఏమడుగుతుంది? డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం బ్యాన్ అని ఎట్లా అంటాం దాన్ని? నాకు ఈ డౌట్ ఉంది, ఎవరైనా తీర్చాలన్నారని చూస్తాను. నేను అదే చెప్తాను. అది బ్యాన్ అంటే పిల్లలకి బ్యాన్ అంటే చాలా మంది అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లు అన్నీ ఎత్తిపోతాయి. ఇప్పుడు ఎప్పుడైతే బ్యాన్ అవుతుందో 18 ఏజ్ నాదే, అదే చెప్తాను. అది వాడుకుంటారు అంతే, తప్పదు. అంటే వాడుకుంటారు అంతే. ఓకే ఓకే. అంటే ఇప్పుడు టెక్నాలజీని పిల్లలకు దూరం చేయడం అనేది కాదు, కానీ వాళ్ళ ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశాలు అవి కాదు. టెక్నాలజీని దూరం చేసినా కూడా వాళ్ళ మేధాశక్తిని, వాళ్ళ ఆరోగ్యాన్ని అంటే విచ్చలుడిగా వాడుతున్నారు అనమాట. ఆ దాన్ని బ్యాన్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. చూద్దాం ఇది ఏ విధంగా. నువ్వు చెప్పేది నువ్వు 100లో కాదురా, చెప్పేది ఏంటంటే 100లో 60% ఓన్ అకౌంట్లు ఉన్నాయి, ఓన్ మొబైల్స్ ఉన్నాయి తెలుసా పిల్లలకి. కొంచెం 100లో 60% మందికి ఓన్ మొబైల్స్, అవన్నీ ఎత్తుకోండి, ఓన్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్లో లాగిన్ అవ్వడము, ఇవన్నీ 100లో 60 మందికి ఉన్నాయి. ఇంకా నువ్వు చెప్తానవి 40 మంది. ఆ 40 మంది నీ ఆలోచన లాగా. అంటే గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వస్తాయి కదా, అంతవరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మనకన్నా ఎక్కువ ఆలోచించుంటుంది. ఏ అయితే ఇది డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాము. అంటే ఎవరు విశ్వసించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డేటాని, ఎస్పెషల్లీ వాళ్ళ పర్సనల్ డేటాని ఇవ్వకోకుండా ఏఐకి 2 ఏమంటారు దాన్ని, ఏమంటే చెడు దాంట్లోకి వాడుకోకుండా, ఫేక్ కోసం, ఫేక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఫేక్ డీప్ ఫేక్ జెన్యూన్ గా మంచి పద్ధతిలో వాడుకోవచ్చు. మీ ఇమేజినరీని దాని మీద పెడుతున్నారు. మనం కూడా మనం ఏమి ఇస్తే కదా చెప్తాండి అది. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు అప్పుడు. ఓకేనా? అంటే ఖచ్చితంగా వాడండి బాగా. అంటే మీకు ఇంకా ఏమన్నా ఉపయోగపడితేనే మంచిది. ఇంకా ఏఐ వల్ల లాభాలు, నష్టాలు అట్లా ఏమన్నా మీకు తెలిసిన కూడా మా కామెంట్లో పెట్టండి, మర్చిపోకుండా. ఏమనుకోండి, అట్లా ఇట్లా నిలబడతాను, ఫోటో తీసి వెనకలంతా ఏఐలు అట్లా ఎడారి చేశారా? ఎడారా? ఇట్లా నిలబడతారా, వెనకలంతా ఎడారి అయిపోతుంది. ఖచ్చితంగా పెడతా చూడు కలిసి. ఓకే.